హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణీస్ క్రియేటివ్ తెలుగు. నేను త్రివేణి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను తక్కువ ఖర్చులో ఫేషియల్ చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి న్యాచురల్స్ మినీ గోల్డ్ కిట్. ఇందులో 4 స్టెప్స్ కింద ఉంటాయి, 4 షాషేల్లో వస్తాయి. ఇదే పెద్ద కిట్ అయితే డబ్బాల్లో వస్తాయి. ఈ షాషేలు ఒక్కొక్కరికి 2 టైమ్స్ యూజ్ అవుతాయి. మొత్తం కిట్ వచ్చేసి మనకి 120 రూపీస్ పడుతుంది. మనం 60 రూపీస్లోనే ఒక ఫేషియల్ చేసుకోవచ్చు. దీంతో మన ఫేషియల్ కావాల్సిన వస్తువులు చూపిస్తున్నాను. నీళ్ళు, ఒక స్పాంజ్, క్లెన్సింగ్ క్రీమ్, క్లెన్సింగ్ మిల్క్. ఇది వచ్చేసి 150 రూపీస్ పడుతుంది, 500 ml బాటిల్. అండ్ హెడ్ బ్యాండ్, ఒక రోజ్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను నేను. క్లెన్సింగ్ మిల్క్తో ఫస్ట్ మనకి క్లెన్సింగ్ చేయాలి ఫేస్ని మొత్తం. చూడండి, ఒక స్పూన్ తీసుకున్నాను నేను క్లెన్సింగ్ మిల్క్ అనేది. నేను క్లెన్సింగ్ ఎలా చేస్తున్నానో చూడండి. మొత్తం క్లెన్సింగ్ మిల్క్ అంతా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. తర్వాత అది మొత్తం స్కిన్లోకి ఇంకేంత వరకు మసాజ్ చేసుకోవాలి. క్రీమ్స్ ఏవి ఒంటి మీద పడకుండా ఒక టవల్ యూస్ చేస్తున్నాను నేను. ఫేషియల్లో ఈ స్టెప్స్ కింద నుంచి పైకి ఇలా చేయడం వల్ల డబుల్ చిన్ ఉన్న వాళ్ళకి డబుల్ చిన్ అనేది తగ్గుతుంది. నేను మొత్తం మెడంతా బాగా మసాజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫేస్ నేను చేసే స్టెప్స్ క్లియర్గా చూడండి. ప్రతి స్టెప్కి ఈ మసాజ్ స్టెప్స్ అనేవి కామన్గా ఉంటాయి. సరే, వీడియో చూసేసేయండి. మసాజ్ జెల్ తీసుకున్న తర్వాత దాన్ని ఫేస్ అందులో 2 టైమ్స్కి వచ్చేంత ఉంటుంది. కొంచెం నేను తీసుకున్నంత తీసుకోండి. అది మీ ఫేస్ని బట్టి తీసుకోవాలి. ఆ తర్వాత స్కిన్పై చాలా జెంటిల్గా చేయాల్సి ఉంటుంది. ఇందులో గ్రాన్యూల్స్ ఉంటాయి కనుక స్కిన్ మీద ఎక్కువ రబ్ చేస్తే మంట పుడుతుంది. నేను స్పీడ్గా పెట్టడం వల్ల వీడియోలో మీకు కొంచెం హార్డ్గా చేస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ చాలా స్మూత్ మసాజ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ నెక్ నుంచి స్టార్ట్ చేసి పైకి వెళ్ళాలి ఎప్పుడు మసాజ్. వీలైతే ఎవరినన్నా బ్యాక్ సైడ్ చేయమనండి. కనీసం 2-3 మంత్స్కి ఒకసారి అయినా పార్లర్లో చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. మసాజ్ అనేది మినిమం 5 మినిట్స్ అనేది ఉండాలి ఫేస్ మీద. ఒక్కొక్క స్టెప్ 5 మినిట్స్. ఫస్ట్ నెక్ మీద, తర్వాత చీక్స్, తర్వాత చిన్ మీద, తర్వాత అప్పర్ లిప్కి నోస్కి మధ్యలో ఉండే ప్లేస్లో ఫింగర్స్తో చేయాల్సి ఉంటుంది మసాజ్. ఇలా 3 ఫింగర్స్తో చీక్స్ మీద అప్ అండ్ డౌన్ స్ట్రోక్స్ ఇవ్వాలి.
అండ్ నోస్కి లిప్స్కి పక్కన బ్లాక్గా ఉంటుంది కదా, ఇలా ఫింగర్స్తో మసాజ్ చేయడం వల్ల బ్లాక్నెస్ అనేది పోతుంది. అండ్ ఫోర్ హెడ్ మీద వచ్చేసి రౌండ్ సర్కిల్ రౌండ్గా చేస్తూ కిందకి రావాలి. ఐస్ మీద ఐబాల్ తగలకుండా ఓన్లీ పైన చేస్తూ తర్వాత ఐబ్రోస్కి ఇలా చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా జరుగుతుంది. అండ్ ఐబ్రోస్ కూడా ఒత్తుగా పెరుగుతాయి. మళ్ళీ ఒకసారి స్టెప్స్ అన్నీ ఒకసారి మెడ నుంచి ఫోర్ హెడ్ వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్ నుంచి స్టార్ట్ చేసి ఆ క్రీమ్ మన స్కిన్లో అబ్జర్వ్ అయ్యేదాకా మసాజ్ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ 5 minutes ఆ క్రీమ్ తుడిచేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇలా 4 steps కంప్లీట్ చేయాలి. 3 steps తర్వాత స్టీమ్ ఇచ్చి నోస్ పైన వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. ఇక నుంచి మ్యూజిక్ పెడుతున్నాను, వీడియో చూసేసేయండి. పూర్తిగా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను చెప్తాను. అండ్ ప్లీజ్ ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.
వేసుకున్న తర్వాత ఇలా కాటన్ ప్యాడ్స్ మీద రోజ్ వాటర్ వేసుకొని, లేదంటే కీర ఉంటే కీర కళ్ళ మీద పెట్టుకొని అది ఆరేంత వరకు కూర్చోండి. మీది ఆయిల్ స్కిన్ అయితే కంప్లీట్గా ఆరేంత వరకు ఉండండి. డ్రై కాంబినేషన్ స్కిన్ అయితే 10 to 15 minutes సరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత వాటర్ సహాయంతో ఇలా కంప్లీట్గా మసాజ్ చేయండి. మళ్ళీ ఆరిపోయింది మొత్తం క్రీమ్ లాగా స్కిన్ నుంచి వచ్చేసేయాలి. మొత్తం ఫేస్ క్రీమ్ ఇప్పటివరకు చేసిన స్టెప్స్ అన్నీ మళ్ళీ ఇందులో కూడా చేయాల్సి ఉంటుంది ఆ వాటర్తో. లేదంటే మీద ఆయిల్ స్కిన్ అనుకుంటే కొద్దిగా ఐస్ క్యూబ్తో కూడా చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఐస్ లేక నేను మామూలు వాటర్తో చేసి చూపిస్తున్నాను. ఇలా కళ్ళ చుట్టూ కూడా చేయడం వల్ల మంచిగా కళ్ళ చుట్టూ రక్త ప్రసరణ మెరుగయ్యి కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు అవి తగ్గిపోతాయి. నేను కంప్లీట్ మసాజ్ చేస్తున్నాను. చాలామంది చాలా హార్డ్గా చేయడం వల్ల స్కిన్ అనేది ఇప్పట్లో బాగానే ఉండొచ్చు, కానీ ఫ్రెండ్స్ ఫ్యూచర్లో స్కిన్ అనేది చాలా పాడవుతుంది. వీలైనంత వరకు మసాజ్ చాలా జెంటిల్గా చేయండి. స్కిన్ మీద ఫింగర్ టిప్స్తో చేయండి. మీ బలం అంతా మసాజ్ మీద పెడితే ఇప్పుడు స్కిన్కి రిలీఫ్గా అనిపించవచ్చు, కానీ ఉండే కొద్దీ ఫ్యూచర్లో స్కిన్ అనేది తట్టుకోలేకపోతుంది. ఈ ప్యాక్ కూడా నెలకు ఒకసారి చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏదైనా ప్యాక్ చేసినప్పుడు స్కిన్లో గ్లో రాలేదు అంటే ఆ ప్యాక్ మీకు సూట్ అవ్వలేనట్టు. అందులోనే నేను చేసింది గోల్డ్ కదా, ఇంకా ఇందులో పెర్ల్, డైమండ్ ఇలా చాలా రకాలు ఉంటాయి. ఏది మీకు సూట్ అవుతుందో ఒకసారి చూసి అదే నెక్స్ట్ టైం కూడా ప్రిఫర్ చేయండి. ఏ ఫేషియల్ చేసిన తర్వాత అయినా సరే 24 hours వరకు సోప్ అనేది స్కిన్కి పెట్టకూడదు. అండ్ ఎండలో కూడా తిరగకూడదు. దాని గ్లో అనేది బయటకు రాదు. ఫేషియల్ చేసిన 24 hours తర్వాతే గ్లో కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. 1 or 2 days గ్యారంటీగా పడుతుంది. అండ్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో బ్యూటీ వీడియోసే కాకుండా ఫన్ వీడియోస్, వ్లాగ్స్ కూడా వస్తాయి. అందుకే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.